నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నూతన చిత్రం ఎన్బీకే 112ను ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించుకోవడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు మరింత చేరువ చేసే దిశగా బాలయ్య చిత్రంతో కీలక ముందడుగు పడింది అన్నారు. అమరావతిని సినిమా టూరిజం హబ్గా అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ముందుగా ఆంధ్ర రాజధాని అమరావతిని డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టిన మా దైవం నందమూరి బాలయ్య బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అమరావతిని వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తానంటున్నారు, కానీ మేము చేస్తాం అని నిరూపించడానికి వచ్చి పునాది వేసిన మా నందమూరి బాలయ్య బాబు గారికి మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్ర ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటే మాట జై బాలయ్య అంతే. మాకైతే చాలా గర్వంగా ఉందండి. రాజధాని అవ్వడం మనకి చాలా అదృష్టం. అలాగే ఇండస్ట్రీని తీసుకొస్తున్న తరుణం కూడా బాలయ్య బాబుది, ఆ రికార్డు కూడా బాలయ్య బాబుకి. ఎందుకంటే ఒక సినిమా పూజా కార్యక్రమం చేయడం ఇదే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. అది ఒక బాలయ్య బాబు వల్ల సాధ్యమైంది. నాకు తెలిసి బాలయ్య బాబు తర్వాత ఇంకెవరైనా కన్ఫామ్గా వస్తుందండి. అమరావతికి వస్తుంది, విజయవాడ అంతా అమరావతి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ముందుగా ఆంధ్ర రాజధాని అమరావతిని డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టిన మా దైవం నందమూరి బాలయ్య బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అమరావతిని వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తానంటున్నారు, కానీ మేము చేస్తాం అని నిరూపించడానికి వచ్చి పునాది వేసిన మా నందమూరి బాలయ్య బాబు గారికి మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్ర ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటే మాట జై బాలయ్య అంతే. మాకైతే చాలా గర్వంగా ఉందండి. రాజధాని అవ్వడం మనకి చాలా అదృష్టం. అలాగే ఇండస్ట్రీని తీసుకొస్తున్న తరుణం కూడా బాలయ్య బాబుది, ఆ రికార్డు కూడా బాలయ్య బాబుకి. ఎందుకంటే ఒక సినిమా పూజా కార్యక్రమం చేయడం ఇదే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. అది ఒక బాలయ్య బాబు వల్ల సాధ్యమైంది. నాకు తెలిసి బాలయ్య బాబు తర్వాత ఇంకెవరైనా కన్ఫామ్గా వస్తుందండి. అమరావతికి వస్తుంది, విజయవాడ అంతా అమరావతి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ముందుగా ఆంధ్ర రాజధాని అమరావతిని డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టిన మా దైవం నందమూరి బాలయ్య బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అమరావతిని వాళ్ళు ఇది చేస్తాం అది చేస్తానంటున్నారు, కానీ మేము చేస్తాం అని నిరూపించడానికి వచ్చి పునాది వేసిన మా నందమూరి బాలయ్య బాబు గారికి మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్ర ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.